ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే పోలీసు బందోబస్తు చాలా క్రూషియల్ రోల్ పోషించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి సుధీర్ బాబు గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే సిపి గారు దీన్ని ఎట్లా పర్యవేక్షణ చేస్తున్నారు? ఎందుకంటే గడిచిన వారం 10 రోజుల నుంచి మీరంతా ఒక కత్తి మీద సాములాగా దీన్ని చేస్తున్నట్టు నేపథ్యంలో ఎంత ప్రొటెక్షన్ దీనికి పెట్టే అవకాశం కనిపిస్తుంది? 8-9 తేదీ నాడు ఏ రకమైనటువంటి బాధ్యత ఉంటుంది? ముఖ్యంగా ఒక 10 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. మేమందరూ ఉత్సాహంగా మన రాష్ట్రం గురించి ఇంటర్నేషనల్ ఎరీనాలో డెవలప్మెంట్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో మేము భాగస్వాములు అవ్వడం ఒక రకంగా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ఆఫ్ అస్. దీంట్లో మేము 24/7 ఇక్కడ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో ఆర్మ్డ్ గార్డ్ పెట్టడము, పాట్రోలింగ్ టీమ్స్ పెట్టడము, ఇంటర్సెప్టర్స్ పెట్టడము, మా అధికారులు ఈ ప్రతి లొకేషన్స్లో సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్గా ఉంటూ ఇక్కడ మానిటర్ చేస్తున్నాం. ఒక 6,000 మా ఆఫీసర్స్ ఇక్కడ డ్యూటీలో ఉంటారు. దాంతోపాటుగా ఇన్ అడిషన్ టు దట్ గ్రేహండ్స్ వాళ్ళ యొక్క డ్యూటీ పర్స్పెక్టివ్లో ఎట్లా ఉంటాయో ఆ రకంగా వాళ్ళు ఉంటారు. తర్వాత ఆక్టోపస్ నుంచి కూడా ఏరియాస్లో ఎవాక్యుయేషన్ ప్లాన్ కానీ అటువంటిది డ్రిల్ చేయడం అని జరిగినాయి. దాని తర్వాత ఇక్కడ పార్కింగ్ స్లాట్స్ మీద కూడా మేము ఇప్పుడు చూసుకొని వచ్చే డెలిగేట్స్ ఎక్కడ పార్క్ చేసుకుంటారు, వివిఐపీస్ ఎక్కడ పార్కింగ్ ఉంటుంది, అవన్నీ తర్వాత ఆఫీసర్స్కు పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ మీడియా కోసం ఎక్కడ పార్కింగ్ ప్లేస్ అన్నీ చూసుకొని ఈజీ యాక్సెస్ ఉండే విధంగా, అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, జనజీవనంకు ఎటువంటి స్ట్రెయిన్స్ లేకుండా ఉండే విధంగా మేము చేస్తున్నాం. ఒక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే సెక్టర్ మన ఎగ్జిట్ 14 దగ్గర నుంచి మనము తుక్కుగూడకు వచ్చిన తర్వాత టువర్డ్స్ శ్రీశైలం రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పరంగా మేము ఎక్స్క్లూజివ్ ఇంట్రెస్ట్ తీసుకొని రోడ్డు వైడనింగ్ అవి ప్రభుత్వం చేయించింది. సో ఆ రోజు ఈ మూమెంట్ ఉన్న రోజు మాత్రం మేము ట్రాఫిక్ అడ్వైజర్ ఇస్తాము. అంటే డెలిగేట్స్ అని విఐపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో కొంతమంది వాళ్ళు ఉన్నారు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా కాన్వాయ్ కావచ్చు, ఇక్కడ లోపలికి వచ్చేదాకా కూడా ఎట్లాంటి రోడ్డు పైన కావచ్చు, అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఏ రకమైనటువంటి ప్లానింగ్తో వీళ్ళు ఎక్కడెక్కడైతే వచ్చి డెలిగేట్స్ ఎక్కడ నివసిస్తారో ఒక స్టే ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి. వెరీ ఫ్యూ డెలిగేట్స్ మే కమ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ స్ట్రేట్ టు దిస్ ప్లేస్. ఆ స్టే ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి మేము అక్కడ ఒక కంట్రోల్ రూమ్ పెడుతున్నాం. మా కమాండ్ కంట్రోల్ ఉంటుంది. అక్కడ ఒక పైలట్ ఆఫీసర్స్ కూడా మేము ఏర్పాటు చేసి వాళ్ళని ఇక్కడికి ఒక సేఫ్ ప్యాసేజ్లో తీసుకొచ్చేసి ఈ 43 కిలోమీటర్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి ఉంది. దానికి మేము ట్రాఫిక్ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా ప్లానింగ్ చేయడం జరిగింది. అంటే చిన్నపాటి బహిరంగ సభ ఏర్పాటు చేస్తేనే 1 గంట 2 గంటల కోసం పెద్ద ఎత్తున మనం పోలీసు బలగాలు మోదిస్తాం. అలాంటిది 2 డేస్ పెద్ద ప్రోగ్రాము. దాని తర్వాత కూడా 3-4 రోజుల పాటు మళ్ళీ స్టూడెంట్స్ కోసం కావచ్చు, ఎవరైనా వచ్చి సందర్శించే వాళ్ళ కోసం అది కూడా ప్లానింగ్. దానికి కానీ అదే కదా హోటల్స్ కూడా, సిటీలో ఉన్న అన్ని హోటల్స్ కూడా విఐపీలు ఉండే బస చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు? అది మనము హైదరాబాద్లో ఇటువంటి ఫెసిలిటీస్ చేసేటువంటిది పోలీస్ అధికారులు కానీ సిస్టమ్ కానీ ఇన్ ప్లేస్ ఉంది. దాని తగ్గట్టుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో చాలా చేసాం. లాస్ట్ 2 ఇయర్స్లో ఇటువంటి చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, అప్పుడు ఎక్స్పర్టైజ్, తర్వాత మాకున్నటువంటి నెట్వర్క్స్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అయితేనేమి, లేకపోతే మా కమాండ్ కంట్రోల్ ఉన్న ఎఫిషియెంట్ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉంది కాబట్టి వీ కెన్ హ్యాండిల్ ఇట్ వెల్. అంటే ఇక్కడ ప్రధానంగా సీసీ కెమెరాలు చాలా క్రూషియల్ పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ప్రతి కదలికను కూడా గమనించాల్సి ఉంటుంది కనుక ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు చిన్నది కూడా జరగకుంటుండేందుకు మీరు ఎలాంటి ప్లాన్ అవసరం? డ్రోన్లు కూడా ఏమన్నా ఏర్పాటు చేశారా? వాళ్ళు చేసేటువంటి ప్రదర్శనకు ఉపయోగించేది కాకుండా మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎట్లాంటి ప్లాన్ చేశారు? సీసీ కెమెరాలు ఇప్పుడు ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఈ కమాండ్ కంట్రోల్ నుంచి మా రాచకొండ కమిషనర్ కమాండ్ కంట్రోల్ కనెక్టివిటీ ఉంటుంది. ఓవరాల్గా ICCC కూడా ఈ కమాండ్ కంట్రోల్ కనెక్టివిటీ ఉంటుంది. ఎంటైర్ ఏరియాని, ఈ రూట్స్ను, ఎంటైర్ మీటింగ్ ప్లేస్ సరౌండింగ్స్లో మేము కెమెరాస్ అన్నీ ఫిక్స్ చేస్తున్నాయి. బట్ ఓన్లీ ఫర్ 2 డేస్ ప్రోగ్రామ్, 3 డేస్ ప్రోగ్రామ్ కాబట్టి వీటిని టెంపరీగా అక్కడ ఫిక్స్ చేసి దాని ద్వారా మా కమాండ్ కంట్రోల్ కనెక్టివిటీతో మేము వీక్షిస్తున్నాం. రైట్. ఇక్కడ ప్రధానంగా పాసులకు సంబంధించిన ఇష్యూ ప్రతిసారి వస్తుంది. చిన్న మీటింగ్ జరిగిన కూడా పాసులతో లోపలికి ఎంట్రీ ఉన్నది లేదు అని చెప్పేసి ఉంటుంది కనుక మీరు పాసుల విషయంలో మీరు ఎస్పెషల్గా మీరు ఏమన్నా డైరెక్షన్ చేశారా రాష్ట్ర ప్రభుత్వానికి, సిఎస్ గారికి కానీ మిగతా సంబంధించి? ఎందుకంటే మీడియా పాసెస్ కావచ్చు, లేదా ఎమ్మెల్యేస్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, డెలిగేట్స్ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ముఖ్యంగా పొలిటీషియన్స్ కావచ్చు, ఇట్లా చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళకు విడివిడిగా ఏమైనా ప్లాన్ చేశారు ఎట్లా? ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇది నేను ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ హియర్. బట్ దెర్ ఈజ్ సమ్ సిస్టమ్ ఉంది.
ఫస్ట్ 2 days మాత్రము ఇది డెలిగేట్స్ వచ్చిన వాళ్ళతో ఇంటరాక్షన్లో మన రాష్ట్రం యొక్క అభివృద్ధి పదం ఎలా ఉంటుంది నెక్స్ట్ 2 years అనేది, తర్వాత 2047 వరకు ఎలా ఉంటుంది అనేది విషయంలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దట్ పాసెస్ ఇష్యూ ఐ కాంట్ రివీల్ టు యూ అట్ దిస్ స్టేజ్. ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేందుకు మీరు ఎట్లాంటి ప్లాన్తో ముందుకు? విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వి హావ్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ప్లేస్. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. మొత్తానికి సిపి గారు చెప్తున్నటువంటి ప్రకారం ఈ 8-9వ తేదీ నాడు చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. సీసీ కెమెరాలు కానీ, డ్రోన్ కానీ, అదేవిధంగా పోలీసుల్లో కూడా అన్ని రకాల పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే గ్రే హ్యాండ్స్ కానీ, డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కానీ అన్ని రకాల పోలీస్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అదేవిధంగా వివిధ రకాల డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కావచ్చు, అదేవిధంగా వాటర్ వర్క్స్ కానీ, హెచ్ఎండిఏ కావచ్చు, వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం సిఎస్తో ముఖ్యంగా కోఆర్డినేట్ చేసుకొని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.